హాయ్ మై డియర్ లవ్లీ బడ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 1 పద్య భాగ్లో లాస్ట్ లెసన్ దోహావళి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్లో మీకు 6 పోయమ్స్ ఉన్నాయి. ఈ 6 పోయమ్స్ మీరు ఓరల్ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఎలాగైతే 2 లైన్స్లో ఈ దోహా ఉందో మీరు కూడా అలాగే 2 లైన్స్లోనే ఈ దోహా రాయాలి. వీటి యొక్క భావార్థ్ పేజ్ నెంబర్ 22-23లో ఉన్నాయి. చదువుకునేటప్పుడు పోయంతో పాటు భావార్థ్ కూడా చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఈ పోయంతో పాటు భావార్థ్ రాయండి, మంచి ఇంప్రెషన్ ఉంటుంది ఇన్విజిలేటర్కి అండ్ ఫుల్ మార్క్స్ పడతాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ దోహే. ఫస్ట్ వన్, कस्तूरी कुंडल बसे मृग ढूंढे बन माही, ऐसे गटी गटी राम है दुनिया देखई नाही. సో ఈ పోయం రాసింది కబీర్ దాస్. పేజ్ నెంబర్ 22లో దీని భావార్థం ఉంది. इस दोहे में कबीर कहते हैं कस्तूरी मृग की नाभि में सुगंधित कस्तूरी उत्पन्न होती है. इसका सुगंध चारों ओर महसूस होती है, लेकिन मृग को यह मालूम नहीं होता कि सुगंध उसकी नाभि में ही है, तो वह सुगंध को ढूंढते हुए फिरता है. इसी प्रकार हर एक वस्तु में, हर एक मनुष्य में भगवान बस करते हैं, लेकिन कोई भी इसे नहीं देखते और भगवान की तलाश में घूमते हैं. సో కస్తూరి శ్రీకృష్ణుడికి తిలకంగా పెట్టే బొట్టు, తిలకం పెడతాం కదా, అలాంటిది కస్తూరి అన్నమాట. సో ఆ కస్తూరి ఎలా వస్తుంది అంటే, కస్తూరి మృగం మస్క్ డీర్ అనే ఒక డీర్ ఉంటుంది, దాని నేవల్ పాయింట్లో నుంచి ఒక జిగురులాగా కారుతుందన్నమాట. దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి తిలకంలా తయారు చేస్తారు. అది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అరౌండ్ 10 to 20 feet వరకు కూడా మనకి ఆ స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట. అక్కడ కస్తూరి మృగం యొక్క ఆ బొట్టు కస్తూరి ఉంటుంది అని తెలుస్తుంది. అయితే ఈ కస్తూరి మృగం ఉంది కదా, మస్క్ డీర్, అది కూడా ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అని వెతుక్కుంటూ ఉంటుంది అనమాట. కానీ దానికి తెలియనిది ఏంటి అంటే, దాని నేవల్ పాయింట్లో నుంచే ఆ స్మెల్ వస్తుంది అని. సో దాని నేవల్ పాయింట్లో దాని దగ్గర ఉన్న స్మెల్లే దానికి తెలియక అది వెతుకుతూ ఉంటుంది. మనం కూడా అంతే, మంచితనం, మంచి మనుషులు, దేవుడు, ఇవన్నీ ఎక్కడో ఉంటాయి, బయట ఎక్కడో ఉంటాయని కాదు, మనలోనే ఉంటాయి. ఫస్ట్ మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మనల్ని మనం గౌరవంగా చూసుకోవాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో అలాగే పక్కన వాళ్ళని కూడా ప్రేమించడానికి ప్రయత్నించాలి. మనకి మనం చెడు చేసుకుంటామా? చేసుకోం కదా. అలాగే పక్కన వాళ్ళకి కూడా చెడు చేయకుండా ఉంటే అదే దేవుడు. సో మనలోనే దేవుడు ఉంటాడు. ఎవరిని హామ్ చేయకూడదు అనే ఒక ఆలోచన ఉంటుంది చూసారా, అదే దేవుడు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, పక్కన వాళ్ళని వేరే క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఇరికించడం, ఇలాంటి ఏమీ చెయ్యొద్దు. బీ ఫేర్ టు ఎవ్రీవన్. ఆ పొజిషన్లో నువ్వుంటే నువ్వు ఎంత బాధపడతావో, ఎంత పెయిన్ తీసుకుంటావో ఒక్కసారి అర్థం చేసుకో. సో అలాగ అర్థం చేసుకుంటే మనం ఎప్పుడు ఎవరిని హర్ట్ చెయ్యం. ఆటోమేటిక్గా దేవుడు అనేవాడు మనలోనే ఉన్నాడు అని తెలుస్తుంది. మనం అందరితో లవ్లీగా, ప్రేమగా ఉంటామన్నమాట. సో కవి ఈ కస్తూరి మృగాన్ని తీసుకొని మంచితనం కోసం, భగవంతుని కోసం ఎక్కడో వెతుకొద్దు, మీలోనే ఉన్నాడు అని చెప్తున్నారు. సో సెకండ్ పోయం, గురు గోవింద్ ధోవు కడే కాకే లోగోం పాయ్, బలిహారీ గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. ఈ దోహేని కూడా రాసింది కబీర్ దాస్. ఈ దోహే భావార్థ్ మీకు పేజ్ నెంబర్ 22లో ఉంది. इस दोहे में कबीर गुरु की महिमा के बारे में बताते हैं. वे कहते हैं कि अगर मेरे सामने गुरु और भगवान दोनों खड़े हैं तो मैं पहले गुरु के चरणों में नमस्कार करूँगा, क्योंकि भगवान का परिचय भी मुझे गुरु से ही प्राप्त हुआ है, इसलिए गुरु भगवान से ऊंचे है. సో కవి ఏమని చెప్తున్నారు అంటే, నా ఎదురుగా గనక దేవుడు గోవిందుడు వచ్చి నుంచున్నారు, ఓ పక్కన మా టీచర్ నుంచున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే నేను మా టీచర్ అని చెప్తా. ఎందుకు అంటే దేవుడు అని ఉన్న
అనే ఒకడు ఉన్నాడు అని చెప్పింది నాకు మా టీచరే. అలాంటి గురువుని ఎప్పుడు కూడా ఇన్సల్ట్ చేయకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. అందరికీ ఒకేలాంటి టాలెంట్ ఉండదు అండ్ ఒకేలాగా కన్వే చేయలేకపోవచ్చు. ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క సైన్ ఉంటుంది, అంటే ఒక్కొక్క మేనర్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ చేసే తరిక ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఒకళ్ళని పొగిడి ఒకళ్ళని ఇన్సల్ట్ చేయడం, లేకపోతే ఒకళ్ళని డీగ్రేడ్ చేసినట్టు మాట్లాడడం, టీచర్ గురించి వెనకాల మాట్లాడుకోవడం, ఇవన్నీ తప్పు. అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఎలాగైతే మన పేరెంట్స్ మనకి మంచి జరగాలి, మనం సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటారో, అలాగే ప్రతి టీచర్ కూడా తన స్టూడెంట్ మంచిగా అన్ని విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడకూడదు. దేవుడి కన్నా గొప్ప ఎవరు అంటే గురువే. ఎందుకంటే నాకు ఈ నాలెడ్జ్ వచ్చేలాగా చేసింది నా టీచర్, నాకు మంచి ఏది చెడు ఏది అని తెలిసేలాగా చేసింది నా టీచర్. అందుకని ఎప్పుడూ కూడా టీచర్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీరు ఇంకొక విషయం ఆలోచించండి. మనకి తెలుగు సాంస్క్రిట్లో ఒక గ్రేట్ శ్లోక ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, అన్ని లోకాలను పరిపాలించే ఆ దేవుడు గురువే. సో అలాంటి గురువుకి మనం ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం కించపరిచినట్టు డిస్రెస్పెక్ట్గా ట్రీట్ చేయకూడదు. మీ టీచర్ అట్లీస్ట్ ఒక 1 year అయినా లేకపోతే ఒక 1 month అయినా సరే వాళ్ళ దగ్గర చదువుకున్నారు అంటే లైఫ్లో మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా కనిపించినా సరే ఎంతో గౌరవంగా ఎంతో హార్ట్ఫుల్గా హాయ్ మ్యామ్ బాగున్నారా అని పలకరించండి. ఆ టీచర్ చాలా పొంగిపోతారు. షీ ఆర్ హీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. తను అప్పుడెప్పుడేవో నా దగ్గర ఒక్క నెలే ట్యూషన్కి వచ్చాడు లేదా ఒక్క నెలే క్లాస్ చెప్పించుకున్నాడు, అయినా సరే నన్ను చాలా బాగా గుర్తుపెట్టుకున్నాడు అని చెప్పేసి ఆ టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ప్రతి ఒక్కరిని కూడా అంత రెస్పెక్ట్గా మనం ట్రీట్ చేయాలి. పోయం రहीमन धागा प्रेम का मत थोड़ो छटकाए टूटे से फिर ना मिले मिले घाट परी जाए. సో ఈ పోయం రాసింది రహీం. ఈ దోహేకి భావార్థ్ మీకు పేజ్ నెంబర్ 23లో ఉంది. इस दोहे में रहीम प्रेम के बंधन के नाजुक प्रकृति के बारे में कहते हैं. वे कहते हैं कि प्रेम का धागा रस्सी अत्यंत नाजुक है, इसे किसी भावावेश में आकर चटकर तोड़ देना नहीं चाहिए, क्योंकि एक बार तोड़ दिया तो फिर से जोड़ना मुश्किल है. अगर जोड़ भी देंगे तो भी उसमें गांठ रह जाएगी. సో ఎప్పుడైనా సరే మనం పొరపాటున కూడా మనల్ని ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టకూడదు. ఎందుకంటే మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తికి ఆ ప్రేమ చాలా బాగా గుర్తుంటుంది. కానీ మనం బాధ పెడితే ఆ బాధ ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. మీ మమ్మీ డాడీ ఉన్నారు, మిమ్మల్ని ఎంత లవ్ చేస్తుంటారు, వాళ్ళు 24/7 ఏ పని చేసినా సరే అది పిల్లల కోసం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇన్కమ్ సంపాదించినా, ఒక మంచి స్కూల్ లేదా వెకేషన్స్ ఏ ప్లాన్ చేసినా సరే మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి చైల్డ్ గబుక్కున మనం ఏదైనా ఒక మాట వదిలేసామనుకోండి, మా మమ్మీయే కదా లైట్ తీసుకుంది అని అనుకోవచ్చు మీరు. బట్ తను మాత్రం లైట్ తీసుకోదు, తనకి గుర్తుంటుంది, అరే ఏంటి ఇలాగనింది నా బేబీ అని చెప్పేసి గుర్తుంటుంది. అలాగే డాడీకి కూడా గుర్తుంటుంది అనమాట. సో అలాగా మనం బాధ పెట్టకూడదు. మనం ఎంతగా ప్రేమిస్తామో బాధ పెట్టింది కూడా అంతే బాగా గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక థ్రెడ్ని తీసుకోండి, మీరే ఒక థ్రెడ్ని తీసుకొని దాన్ని 2 pieces కట్ చేసేయండి. ఇప్పుడు దాన్ని జాయిన్ చేయగలమా? చేయలేం. దానికి ఒక నాట్ వేయాలి, ముడి వేయాలి, అప్పుడు అది జాయిన్ అవ్వుద్ది. కానీ ముడి వేసిన తర్వాత అది ప్రీవియస్ థ్రెడ్ లాగా స్ట్రైట్గా ఉంటుందా? ఉండదు, మధ్యలో నాట్ ఉంటుంది. అలాగే మన రిలేషన్స్లో కూడా మనం అనేసిన మాటలన్నీ కూడా లేదా మనం పెట్టిన బాధ అంతా కూడా ఆ నాట్స్ రూపంలో అతుక్కొని ఉంటాయన్నమాట. అవి ఎప్పుడోసారి మనకి తగులుతూ ఉంటాయన్నమాట. సో అందుకనే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతి మాట కూడా పక్కన వాళ్ళని బాధ కలిగిస్తుంది. మేబీ మీకు అది నథింగ్ అనిపించవచ్చు, కానీ పడే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ పోయం. విద్యా బినా ఉద్యమ్ బినా
कहो जो पावै कौन, बिना डुलाए ना मिलై जो पंखा की पौन. ఈ పోయంని రాసింది వృంద్. भावार्थ. इस दोहे में वृंद कहते हैं कि अगर हमें कुछ सीखना है तो परिश्रम करना चाहिए, क्योंकि किसी प्रयास के बिना विद्या धन हासिल नहीं कर सकता. इसके लिए वृंद एक उदाहरण देते हैं. पंखे को बिना डुलाए हिलाए हाथ में रखेंगे तो हवा कैसे आएगी. हवा चाहिए तो पंखे को हिलना है. इस प्रकार विद्या प्राप्त करने के लिए परिश्रम करना है. సో ఏ కష్టం లేకుండా మనం ఏది సాధించలేము. హార్డ్ వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అనేది మన సొంతం అవుతుంది. హార్డ్ వర్క్ చేయకపోతే, ఒక ప్లానింగ్ లేకపోతే మనం ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళలేం. పర్టికులర్గా ఒక ప్లాన్ ఉండాలి. స్టెప్ బై స్టెప్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తేనే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫ్యాన్ తీసుకోండి. ఫ్యాన్ మీన్స్ పంఖా, మనకి విసినికర్ర ఉంటుంది కదా, హ్యాండ్ ఫ్యాన్. సో ఒక విసినికర్ర తీసుకోండి. దాన్ని అలా పట్టుకుంటే అది గాలి వస్తుందా? రాదు. దాన్ని ముందుకి వెనక్కి మనం ఊపాలి. డుల్నా హిల్నా మీన్స్ మూవింగ్. అలా చేస్తూ ఉంటేనే మనకి ఎయిర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నువ్వు ఒక ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నావు, అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎయిర్ అనేది వస్తుంది. అలాగే మన లైఫ్లో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మనం హార్డ్ వర్క్ అనేది పెడితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన సొంతం అవుతుంది. నెక్స్ట్ పోయం. హరీసా హీరా చాండ్కై करई आन की आस, ते नर जमपुर जाहेंगे सतभाषै रैदास. సో ఈ పోయం రైదాస్ అనే కవి రాశారు. भावार्थ. इस दोहे में रैदास कहते हैं भगवान तो हीरा है, लेकिन लोग अपने अहम भाव के कारण भगवान का स्मरण नहीं करते. रैदास का वचन है कि ऐसे लोग यमपुर ही जाएंगे. సో చాలామంది, ఎక్కువగా కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళకున్న ప్రతి టాలెంట్ కూడా వాళ్ళదే అన్నట్టు, ఏదైతే తన సరౌండింగ్స్ లేదా తన సక్సెస్ ఏదైతే ఉందో అది కేవలం తన వల్లే జరుగుతున్నట్టు ఒక ట్రాన్స్లో బ్రతికిస్తూ ఉంటారు. బట్ ద మెయిన్ హిడెన్ సీక్రెట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ స్ట్రెంగ్త్ అనేది మనకి ఒక సూపర్ న్యాచురల్ పవర్ అయిన గాడ్ నుంచి వస్తుంది అని మనం నమ్మాలి. అలా నమ్మకుండా ఎవరైతే దేవుడు లేడు, ఇలాగ నేను పూజలు నేను ఇలా చెయ్యను అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకి బాగా ఘమండ్, అహంభావ్, ఈగో అనేది ఉంటుందన్నమాట. మనలో ఉన్న ఏదైతే ఒక ఆరా, షైన్ అనేది ఉందో అది కేవలం దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ మాత్రమే. అలాంటి దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ మనం సక్సెస్ అవుతున్నాం. సో మనం దేవుణ్ణి చూడనంత మాత్రాన దేవుడు లేడు అనడం అహంభావం, ఈగో, అండ్ ఇట్ ఈస్ అ ఫూలిష్నెస్. సో భగవంతుడు లేడు అనేవాళ్ళు ఖచ్చితంగా యమపురి మీన్స్ హెల్, అంటే హెల్ అంటే ఏదో ప్రత్యేకంగా వేరేలా ఉంటుంది అని కాదు. ఒక పర్టికులర్ టైం తర్వాత దే విల్ ఫీల్ సమ్ హార్డ్ టైమ్స్ అన్నమాట. ఎప్పుడంటే టైం ఎప్పుడు మనకు ఒకేలా ఉండదు. టైం అనేది వేరియంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ గుడ్గా ఉంటుంది, సమ్ టైమ్ బ్యాడ్స్గా ఉంటుంది. ఈ గుడ్ టైంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఎక్కువగా తలుచుకుంటూ ఉంటామో, ఏదైతే మన ప్రజెంట్ ఏదైతే మనం హ్యాపీగా ఉన్నామో అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి వచ్చే ఫ్యూచర్లో ఉన్న కష్టం కూడా ఆ దేవుడు కొద్ది కొద్దిగా తీసేస్తాడు. అంటే మనం ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాం. लास्ट पोयम. आवत ही हर्षय नहीं नैनन नहीं स्नेह, तुलसी तहा ना जाइए कंचन बरसे मेह. ఈ పోయం రాసింది తులసీదాస్.
भावार्थ, इस दोहे में संत तुलसीदास कहते हैं कि जो हमारे स्वागत प्रेम के साथ नहीं करते उनके यहाँ जाना नहीं चाहिए। कहते हैं जब हम किसी के घर जाते हैं तो हमारा स्वागत आनंद और हर्ष के साथ होनी चाहिए। उनकी आंखों में सच्चे प्रेम दिखाना चाहिए। अगर ऐसे नहीं है तो वह चाहे सोने की वर्ष भी क्यों ना हो, हमें वहाँ जाना नहीं चाहिए। సో ఎప్పుడైనా సరే మనం ఒకరింటికి వెళ్తున్నాము అంటే వాళ్ళకి మన మీద మంచిగా ప్రేమ అభిమానం ఉన్నాయి అని తెలిస్తేనే వెళ్ళాలి. అలా కాకుండా ఏదో నామకే వాస్తే ఇన్వైట్ చేయడం, ఏదో అలాగా ట్రీట్ చేయడం, అలాంటి చేసే చోటకి మనం అసలు వెళ్ళనే కూడదు. అలాంటి రెస్పెక్ట్ లేని చోటకి ఎంత బంగారపు వర్షం కురిసేలాగా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసినా సరే మనకంటూ విలువ ఇవ్వని చోటకి మనం వెళ్ళనే కూడదు. అది ఈ పోయం యొక్క మీనింగ్. ఈ పేజ్ నెంబర్ 23లో మీకు షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ షార్ట్ ఆన్సర్స్. कबीर ने गुरु और गोविंद में किसे श्रेष्ठ कहा है और क्यों? సో కవి గురు అలాగే గోవింద్ దేవుడు వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్ అని చెప్పారు. कबीर ने गुरु को श्रेष्ठ कहा है क्योंकि गोविंद का परिचय हमें गुरु से ही मिलता है. సో కవి గోవిందుడే వచ్చి ఎదురు నుంచున్నా సరే గోవిందుడి కన్నా గురువే గొప్ప, ఎందుకంటే ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పింది గురువే కాబట్టి గురువే గొప్ప అని చెప్తున్నారు. సెకండ్ క్వశ్చన్, రహీం ప్రేమ్ కి తులనా కిస్సే కర్తే హే? సో రహీం కంపారిజన్ ఆఫ్ లవ్ దేంతో చేస్తున్నారు? రహీం ప్రేమ్ కి తులనా ధాగే సే కర్తే హే. సో రహీం దాస్ లవ్ అనేది చాలా డెలికేట్గా చాలా సన్నగా ఉన్న ఒక లేయర్ని తీసుకుంటే థ్రెడ్ ఎంత డెలికేట్గా ఉంటుందో మన లవ్ అండ్ ఎమోషన్స్ కూడా అంతే డెలికేట్గా ఉంటాయి. అందుకనే వాటిని మనం ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. वृंद के अनुसार मेहनत के बिना हम क्या पा नहीं सकते. సో అకార్డింగ్ టు పోయెట్ వృంద్ మనం హార్డ్ వర్క్ చేయకపోతే మనకి ఏం దొరకదు. वृंद के अनुसार मेहनत के बिना हमें विद्या धन पा नहीं सकते. so without hard work we can't get money and we can't able to get knowledge. रैदास के दोहे का ఆశయ క్యా హే? సో రైదాస్ అనే పోయెట్ రాసిన పోయట్రీ ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? మీన్స్ వాట్ ఈజ్ హిజ్ ఎయిమ్? हमें ईश्वर भक्ति को छोड़कर इधर उधर भटकना नहीं चाहिए. సో మనం ఎంత చదివినా ఎంత డబ్బు సంపాదించినా ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకూడదు. ఏ దేవుడైనా హిందూ ముస్లిం క్రిస్టియన్ అకార్డింగ్ టు యువర్ కమ్యూనిటీ ఎప్పుడు కూడా దేవుణ్ణి పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. तुलसीदास के अनुसार किसके घर में नहीं जाना चाहिए? సో అకార్డింగ్ టు తులసీదాస్ మనం ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. तुलसीदास के अनुसार जो हमारे स्वागत हंस मुख के साथ नहीं करता उसके घर में सोने की वर्षम होने पर भी नहीं जाना चाहिए. సో అకార్డింగ్ టు ద తులసీదాస్ మనల్ని వెల్కమ్ చేసేటప్పుడు ఎవరైతే హ్యాపీగా చేర్ఫుల్గా మనల్ని వెల్కమ్ చెయ్యరో అలాంటి వాళ్ళు బంగారం, సో గోల్డ్ రష్ మనకి బంగారంతో వర్షం కురిపించినా సరే మనం అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. సో ఒకసారి ఈ పోయిమ్స్ అన్ని మళ్ళీ ఓరల్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పోయం, కస్తూరి కుండల్ బసే మృగ్ ఢూండే బన్ మాహి ऐसे गटी गटी राम है दुनिया देखै नाही. सेकंड वन, गुरु गोविंद दोवु खड़े काके लोगों पाए बलिहारी गुरु आपने गोविंद दियो बताए. थर्ड वन, रहीमन धागा प्रेम का मत थोड़ो चटकाए टूटे से फिर ना मिले घाट परी जाए. फोर्थ वन, विद्या धन उघम बिना कहो जू पावै कौन बिना डुलाये ना मिलाई जो पंका की पौन. फिफ्थ वन, हरी सा हीरा झड़ कई करे आन की आस
ते नर जमपुर जाहेंगे सतभाषय रैदास. लास्ट वन. आवत ही हर्षय नहीं नैनन नहीं स्नेह तुलसी तहा ना जाइए कंचन बरसे मेह. సో ఇవి ఇందులో వచ్చే మీకు పోయమ్స్. సో నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ప్రతి దానికి కూడా మీనింగ్స్ అనేవి ఇంగ్లీష్లో రాశాను. ఈ ఇంగ్లీష్ మీనింగ్స్ తెలుసుకుంటూ చదివితే మీకు ఏదైనా సరే జాగ్రత్తగా గుర్తుంటుంది. I hope you understand this lesson. Thanks for watching.